మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ రాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఇది. ఇక్కడ మన హైదరాబాద్ మహానగరంలో ఫీనిక్స్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో పెద్దలు సహృదయులు అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలైనటువంటి అతులూరి విజయ్ కుమార్ చౌదరి గారు, ఆయన వారి అమృత హస్తాలతో సతీ సమేతంగా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ మాందేశ్వర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి వాళ్ళు ఎంతో కృషి చేసి చాలా శరవేగంగా ఈ రెండు మహానగరాలకు, జంట మహానగరాలకు మాందేశ్వరుని యొక్క సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంత అద్భుతంగా జరగడానికి కారకులు మరి భగవంతుడు అవకాశం ఆ పుణ్య దంపతులకు ఇచ్చారు. ఇప్పుడు మీకు నేను సార్కి ఆయన యొక్క కొన్ని అమృత వాక్కులు మీకు తెలియజేస్తారు. సార్ మాట్లాడండి సార్. ఓం నమో శ్రీ మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. శ్రీ రుక్మందరరావు గారు ఆయన ఛానల్ ఫస్ట్ టైం మేము చూసినప్పుడు ఇదేదో కొత్తగా ఉంది. మొత్తం ఆయన వీడియోస్ చాలా చూసి ఆయన్ని కాంటాక్ట్ చేసాము. ఆయన ఈ ప్రబోధన పెట్టారు. మనాళ్ళు చాలామంది, కొన్ని వేల మంది తమిళనాడు, కేరళ వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరేమన్నా ఇక్కడ ఏమన్నా చేయగలుగుతారా అని అంటే, ఎందుకు చేయలేము అని చెప్పేసి నేను ఫినిక్స్ సంస్థని వాళ్ళని అడగటం, వాళ్ళు సరేనంటాం, వాళ్ళు ఈ ప్లేస్ను చూపించటం. దీన్ని మేము ఆయన ఈ అమావాస్య రోజు కంప్లీట్ చేయాలి అని అంటే రాత్రి పగలు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి రాత్రి పగలు కష్టపడి ఈ ముహూర్తం టైంకి చేయగలిగాము. ఇదంతా ఆ దేవుడు కృప, రుక్మందరరావు గారు ఆయన ఆశీర్వాదం, ఆయన చెప్పబట్టే ఇవన్నీ చేయగలిగాము. దీనికి సహకరించిన ఫినిక్స్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అదే కోరిక. నమస్తే. ఇక్కడ ప్రతిష్ఠించిన మాందేశ్వర విగ్రహము ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈరోజు అమావాస్య, సూర్యగ్రహణము, వ్యాధిపాదం, నామయోగము, ప్రత్యేకమైనటువంటి దినము, చాలా శక్తివంతమైన రోజున ఈరోజు మన సార్ వాళ్ళ అమృత హస్తాలతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైనా ఎల్లవేళలా మాందేశ్వరుని సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు. ప్రత్యేకించి అమావాస్య రోజు మహాలయ పక్షాలు, గ్రహణము లాంటి ముఖ్యమైన, విజయదశమి లాంటి ముఖ్యమైనటువంటి శక్తివంతమైన ప్రత్యేకమైన దినాల్లో వచ్చి మాందేశ్వరుని సేవ చేసుకోవచ్చు. ఈయన దశమగ్రహంగా, ప్రేతగ్రహంగా తాకడలను, తడబాట్లను, దుర్మరణాన్ని, దుస్సంఘటనలను ప్రసాదించేటువంటి గ్రహం కాబట్టి వాటి నుంచి మనకు అనుగ్రహం ప్రసాదించేటువంటి ఏకైక దేవత అయినా. ఈయనకు ఉన్నటువంటి శక్తి అపారమైనది. ఈయన అనుగ్రహం ఉంటే మనకు ఎటువంటి దుస్సంఘటనలు జరగవు. ఈయన డబ్బులు ఇచ్చే దేవుడు కాదు, ముందు మన జరిగే ఆపదలను ఆపేస్తాడు, మన వెన్నట్టే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈయన సరైన సమయంలో మనకు జరిగే ప్రమాదాల నుంచి కాపాడేటువంటి దేవత. కాబట్టి ఈయన్ను ఇక్కడ వచ్చి ఆరాధించుకోవడం చాలా ముఖ్యం. అమావాస్య రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ చేసుకుని బూడిద గుమ్మడికాయ అంటే తెల్ల గుమ్మడికాయతో దిష్టి తీసుకుంటారో అటువంటి పీడ మొత్తం తొలగిపోతుంది. ఇక్కడ కాటికాపర్లు ఉంటారు. ఆ కాటికాపర్లు కూడా వాళ్ళు ఇక్కడ శ్మశాన సేవ చేస్తున్నారు వాళ్ళు. నేను ఎన్నో వీడియోలు చెప్పాను, శ్మశాన సేవ చేసే వాళ్ళకు మనము సహాయం చేయాలి, గౌరవించాలి, వాళ్ళని అభిమానించాలని. వాళ్ళు సంతోషపడితే మాందేశ్వరుడు మనకు అనుకూలమవుతాడు. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు ఈ గుమ్మడికాయ దిశ తీసుకోవచ్చు. ఇక్కడ చక్కగా ఎక్కడంటే అక్కడ రోడ్లలో పగలగొట్టి పారేసి వెళ్తూ ఉంటారు. వాటిని ఎంతోమంది తొక్కుతూ ఉంటారు, దాటుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ శుభ్రతకు అగ్రతాంబూలం ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ స్వయంగా ఎవరికి వాళ్ళు స్వామివారి సేవ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళే అర్చకులు స్వామివారికి. చక్కగా మీకు ఇక్కడ అన్ని నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చి స్వామివారికి మీరు తెచ్చినటువంటి పువ్వో, పండో, ఫలము సమర్పించుకొని కొద్దిసేపు ఇక్కడ సేద తీరి వెళ్ళాలి. ఇలా వచ్చి అలా వెళ్తే కూడా అనుగ్రహం పెద్దగా ఉండదు. ఎందుకంటే అలా టాటా చెప్పి వెళ్ళేదానికి దేవుళ్ళు లేరు. మనం కొంతసేపు కూర్చోవాలి. అక్కడ కూర్చున్నప్పుడు ఒక గడియ కాలం అంటే 24 నిమిషాలు స్వామివారి దగ్గర వెళ్తే ఈ ప్రదేశంలో కూర్చోగలుగుతారో అతీతమైనటువంటి అనుగ్రహం వస్తుంది. శ్మశానంలో చేసేటువంటి పూజ సాధారణ ప్రదేశాల్లో చేసే పూజ కన్నా 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే, మనం సాధారణంగా ఇంట్లలో 1 గంట చేసే మెడిటేషన్ ఇక్కడ 10 నిమిషాలు చేసే చాలు. మీరు ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో చదవచ్చు, ప్రవచన కర్తలు కూడా చెప్తూ ఉంటారు. శ్మశానంలో, గోశాలలో, పుణ్యక్షేత్రాల్లో, కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో మెడిటేషన్ చేస్తే, అంటే తపస్సు చేస్తే విశేషమైన శక్తి రావడంతో పాటు కర్మలు నశిస్తాయి. కాబట్టి ఇక్కడ మన కర్మ పూర్తిగా నశింపజేసే క్షేత్రంలో ఇక్కడ మాందేశ్వర క్షేత్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అందరూ కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాము, పేరున కూడా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఈ మాందేశ్వర సేవ చేసుకుని
శుభ ఫలితాలు పొందుతారని, శుభ ఫలితాలు పొంది తరించమని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ రావచ్చు. ఇంత ఆహ్లాదకరంగా ఇంకెక్కడ కానీ ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఫీనిక్స్ సంస్థ వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా అత్యద్భుతమైన స్థాయిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించారు. ఇక్కడ మాందేశ్వర విగ్రహాన్ని మన సార్ వాళ్ళు అతులూరి విజయ్ కుమార్ చౌదరి సారు వాళ్ళ పుణ్య దంపతులు వచ్చి, అందున ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా విశేషంగా చెప్పాలి, సారు వాళ్ళ మాతృమూర్తి అయినటువంటి శ్రీ లక్ష్మీ పున్నమ్మ గారు, కీర్తిశేషులు శ్రీ లక్ష్మీ పున్నమ్మ గారు, సార్ వాళ్ళ యొక్క శ్రీమతి గారైనటువంటి శ్రీమతి చారుమతి, అత్తులూరి చారుమతి అమ్మవారికి, దేవి గారికి జ్ఞాపకార్థంగా ఇది నిర్మించారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు పుణ్యలోకాలకు ఖచ్చితంగా వెళ్ళి అన్ని సౌకర్యాలతో ఉత్తమ జన్మలకు వెళ్తారని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి మహత్కార్యాన్ని చేయాలంటే కూడా అందరి వల్ల కాదు, ఆ అదృష్టం అందరికీ రాదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మాందేశ్వరుడు అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థాయిలో మారమోగే స్థాయికి ప్రచారం చేసేదానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ఇటువంటి గొప్ప వాళ్ళ యొక్క సహకారాన్ని నాకు భగవంతుడు తీయించాడు. వాళ్ళ ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల మందికి రాబోయే రోజుల్లో ఇది 100 సంవత్సరాలైనా క్షీణించిన స్థాయిలో ఆయన నిర్మించారు. అది ఆషామాష విషయం కాదు. ఎంత చెబితే అంత తక్కువే. ఎందుకంటే ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క హృదయము అంత శుభ్రమైనది, అంత గొప్పగా చేశాడు ఆయన, ఎక్కడ ఏ విషయంలో వెనుకాడకుండా. కాబట్టి అనుక్షణం దగ్గరుండి ఇప్పటి వరకు ఈ నిర్మాణం జరిగింది. ఈ స్వామివారి యొక్క సేవ ఎంత చేసుకుంటే వారు అంత ధన్యులు. కాబట్టి ఈరోజు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎల్లవెల్ల ఆరాధించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలయ్యి దుస్సంఘటనలకు దూరం అవుతారని. ఎందుకంటే అంతా సంపాదించి అనుభవించే రోజు ఏదో అవుతుంది. వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా, పక్క రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం లేకుండా, శ్రమకు లోను కాకుండా, ఖర్చులు, భాష ప్రాబ్లము, ఇవన్నిటికి కూడా శాశ్వతంగా పరిష్కారము మన విజయ్ కుమార్ చౌదరి సార్ వాళ్ళు అందరికీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు వచ్చిన మీడియా మిత్రులు కూడా, వచ్చిన ప్రతి ఛానల్కి కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఛానల్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి సేవలు తరించి ఎక్కడో తమిళనాడు, కేరళ ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. శుభం. మాందేశ్వరుడు ఇక్కడ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్ ఫీనిక్స్ సంస్థ వారి మహాప్రస్థానం, వైకుంఠ మహాప్రస్థానంలో శ్రీ అత్తులూరి విజయ్ కుమార్ చౌదరి గారు, వారి యొక్క తల్లి అత్తులూరి లక్ష్మీ పున్నమ్మ గారు, వారి యొక్క శ్రీమతి కీర్తిశేషులు అత్తులూరి చారుమతి దేవి గారి యొక్క జ్ఞాపకార్థం ప్రతిష్ఠించడం జరిగింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని పలుమార్లు మనకు సంవత్సరంలో 13 అమావాస్యలు వస్తాయి, లేదంటే 12 వస్తాయి. మీరు కనీసం అమావాస్యకు ఒకసారి వచ్చి స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ఉంటే అత్యద్భుతమైనటువంటి ఆయన యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని ఎటువంటి సందేహం లేదు. మీరు రావడంతో పాటు మీరు ఎంతమందికి ఇక్కడ రావడానికి అవకాశం కల్పించారనే దాంట్లో మాందేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత. ఇక్కడ వందల వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ క్షేత్రంలో విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ శాశ్వతంగా ఎటువంటి చెక్కు చెదరని విధంగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వాళ్ళు జన్మ తరిస్తుందనలో ఎటువంటి సందేహం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాందేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన చేయించుకోవాలనే భక్తులు ఎవరైనా కూడా గురువుగారు డాక్టర్ చింతా రుక్మంతరావు గారిని సంప్రదిస్తే ప్రస్తుతం ఎంత అద్భుతంగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారో అదేవిధంగా మీ ప్రాంతంలో కూడా మాందేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపనను గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించి మీకు పూర్తి సహకారం అందిస్తారు. మరిన్ని వివరాల కొరకు వెంటనే సంప్రదించండి. మాంది గ్రహం అనుకూలించాలంటే స్వామివారి యొక్క ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించి మీకు ఇవ్వడం జరిగింది. జూబ్లీ హిల్స్లో మహాప్రస్థానంలో స్వామివారి ఆరాధన చేయాలంటే అనాథ సేవలకు సహాయం చేయొచ్చు, దహన సంస్కారాలకు, అదేవిధంగా మీకు అంబులెన్స్లో పనిచేసే వాళ్ళకి సహాయం చేయొచ్చు. అదేవిధంగా మీరు కర్మకార్యాలు చేస్తున్నటువంటి శ్మశానంలో పనిచేస్తున్న కార్మికులకు సహాయం చేయొచ్చు, వాళ్ళని ఆరాధించవచ్చు, వాళ్ళకి ఫుడ్ తీసివ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అదేవిధంగా ఏనుగుకు చెరుకు గడలు ఇవ్వడం వల్ల, గేదెలకు బెల్లంతో కలిపి నీళ్లు తాగించడం వల్ల మీకు మాందేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇట్లా వ్యక్తిగతమైన పరిహారాలు ఇవి. అంబులెన్స్లో పనిచేసిన కార్మికులు కూడా మీరు సహాయం చేయొచ్చు. వాళ్ళు సంతోషపడారని మీకు మాంది అనుగ్రహం కలుగుతుంది. మాందేశ్వరుడు అంటే నాకు ఇష్టదేవత, నా ప్రత్యేక దేవత. ఆయన యొక్క ఏదో రాముడికి ఆంజనేయ స్వామి ఎలా సేవ చేశాడో నేను ఫీల్ అవుతున్నాను. వాస్తవంగా ఇది ఎవరెలా అనుకున్నా కానీ నేను మాందేశ్వరుని పేరు చెప్పందే జ్యోతిషం చెప్పలేను. మాందేశ్వరుని తలుచుకొని రోజంటూ ఉండదు. నేను, నా కుటుంబ సభ్యులు ఇలాగే అందరూ కావాలని నా కోరిక.
ఈ మాందేశుడు దశ దిశలో వ్యాపింపజేసి మరెన్నో క్షేత్రాలు కూడా స్థాపించాలనేటువంటి సంకల్పంతో మాందేశుడు యొక్క ఆశీర్వాదాలతో అనుగ్రహంతో నేను ముందుకెళ్తున్నాను. ఇది అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరెంతో మంది దాతలు కూడా ముందుకొచ్చి ఎన్నో ప్రదేశాల్లో మాందేశుడిని స్థాపింపజేసుకోవాలనేసి చేసుకుంటారని కూడా నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. కాబట్టి మాందేశుడి యొక్క సంపూర్ణ శక్తి, ఆయన యొక్క అనుగ్రహము నేను పొందినందుకు ఎవరు పొందలేదు, నాకన్నా ఎక్కువ అందరూ పొందాలని కోరుకొని నేను ఈ యొక్క సేవ ప్రచారము చేసుకుంటున్నాను.